హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి వెరీ 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 హ్యాపీ బర్త్డే. చిరంజీవి గారు అనగానే మనకి ఎన్నో మూవీస్ గుర్తుకొస్తూ ఉంటాయి. 150 మూవీస్ చేశారు ఆయన. అండ్ అన్నిట్లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్న మెగాస్టార్ ఆయన. అండ్ అలాంటి ఫిల్మ్స్లో బెస్ట్ ఫిల్మ్స్ పికప్ చేసుకోవడం అంటే ఎవరి వల్ల కాదు. నిజంగా చెప్పాలంటే ఆయన కూడా బెస్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకోండి సార్ అంటే ఆయన కూడా సెలెక్ట్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క మూవీ కూడా కమర్షియల్గా కానివ్వండి లేదా యాక్టింగ్ పరంగా కానివ్వండి ఒక ఆణిముత్యం అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు, సందేహం లేదు. సో నా విషయానికి వచ్చేస్తే యాక్టింగ్ పరంగా బాగా మనసుకు నచ్చిన మూవీస్ పరంగా చూసుకుంటే కొన్ని మూవీస్ చెప్తాను. కమర్షియల్గా అరే మనలో కూడా ఒక చిరంజీవి ఉంటే బాగుంటుంది, మనం కూడా చిరంజీవిలో ఉంటే బాగుంటుంది అనిపించే సినిమాలుగా ఇంకొకటి చెప్తాను. సో బేసిక్గా నాకు బాగా నచ్చిన సినిమాలు తీసుకుంటే కనుక చంటబ్బాయిలో కామెడీ టైమింగ్ కానివ్వండి, అండ్ ఆ పాటలో ఇట్లాంటి హీరో కాదు పాటలో చార్లీ చాప్లిన్ గెటప్ వేయడం కానివ్వండి, అలాగే కృష్ణుడి గెటప్ వేయడం కానివ్వండి, అమ్మాయి గెటప్ వేయడం కానివ్వండి, అండ్ ఒక ఇమోషనల్ మోనోలాగ్ ఉంటుంది లాస్ట్లో ఆ సినిమాలో, అది పర్ఫెక్ట్గా డెలివర్ చేయడం ఆ కామెడీ టైమింగ్తో. చంటబ్బాయి నిజంగా వన్ ఆఫ్ ది బ్రిలియంట్ యాక్టింగ్ అబిలిటీస్ చిరంజీవిలో ఉన్నాయి అని చెప్పేసి తీసుకొచ్చిన సినిమా చంటబ్బాయి. ఆ తర్వాత రుద్రవీణ ఇప్పటికీ నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సినిమాలన్నింటిలో ది బెస్ట్ మూవీ రుద్రవీణ. ఒక సున్నితమైన ఇష్యూని చాలా 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 అందరికీ అర్థమయ్యేట్టుగా, అందరూ కూడా ఆలోచింపజేసేట్టుగా సూర్యం క్యారెక్టర్ అక్కడ రాసి ఈ సినిమాని బాలచంద్ర గారు డైరెక్ట్ చేస్తుంటే చిరంజీవి గారు అంతకన్నా ఎక్కువ ప్రాణం పోసి నటించారు. ఒక క్లాసికల్ మ్యూజిషియన్, ఒక విద్వాంసుడు కొడుకుగా పుట్టి కొన్ని సూపర్ స్టిషన్స్ని కానివ్వండి లేకపోతే కొన్ని అక్కడ జరుగుతున్న విషయాలు కానివ్వండి క్వశ్చన్ చేస్తూ తనని తాను ఎలా సొసైటీకి అంకితం చేసుకోవాలనే ఒక ప్రయత్నంలో ఉండే ఒక మనిషిగా ఆ సూర్యం క్యారెక్టర్లో చిరంజీవి గారు అద్భుతంగా నటించారు. అండ్ ఆ తర్వాత స్వయం కృషి విశ్వనాథ్ గారి సినిమాలో చిరంజీవి గారు విశ్వనాథ్ గారి సినిమాలో వచ్చిన కాంబినేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ ఇది. అండ్ ఈ సినిమాలో ఒక చెప్పులు కుట్టుకుంటే వాడి దగ్గర నుంచి ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అప్పుడు మెల్లిగా డబ్బు వచ్చిన తర్వాత ఎమోషన్స్ ఎలా ఉంటాయి, విషయాలు అనేవి మనస్పర్ధలు అనేవి ఎలా వస్తూ ఉంటాయి, మనం ఎంత ఎదుగున్నా ఒదుగుండాలనే తత్వాన్ని నేర్పించే సినిమా, సింపుల్గా ఉండాల్సిన సినిమా స్వయం కృషి. అండ్ ఈ సినిమాలో ఒక ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తండ్రికి కొడుకు మధ్య ఎమోషనల్, తన తండ్రి కాకపోయినా కూడా మేనర్లు అయినా కూడా తండ్రిలాగా చూసుకోవడం, వాళ్ళందరూ ఆ అబ్బాయికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడం, తను గాడి తప్పుతూ ఉంటే కనుక ఎలా సరిదిద్దాలా అని ఆలోచిస్తూ ఉండడం, తను బాధపడుతూ ఉండడం లాంటి ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ అనేవి కూడా ఆ క్యారెక్టర్లో కనిపించాయి. డాడీ సినిమా, ఆ సినిమా అయిపోయిన తర్వాత ఒక పెద్దావిడ వచ్చి బాబు మీ సినిమాని మేము చూసి నవ్వుకోవడానికి మా బాధల్ని మర్చిపోవడానికి వస్తాం, మీరే మమ్మల్ని ఏడిపిస్తే ఎలా అని చెప్పేసి అంటే చిరంజీవి గారు జనాలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది, నా దగ్గరకు వచ్చి నేను వాళ్ళని ఏడిపిస్తాను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అలాంటి సినిమాలు చేయకూడదు అని చెప్పేసి డిసైడ్ అయినంత పెద్ద ఇమేజ్ ఉండింది చిరంజీవి గారికి. చిరంజీవి గారి ఇమేజ్కి ఈ కథ సరిపోతుందా అని చెప్పేసి అప్పట్లో దర్శకులు తర్జన భర్జనలు పడ్డారంటే దానికి ఎగ్జాంపుల్ డాడీ ఫిల్మ్. ఎంత బ్యూటిఫుల్ యాక్టింగ్ అండి. ఒక కూతురు పోతుంది, వైఫ్ తన నుంచి దూరం వెళ్ళిపోతుంది, మళ్ళీ అదే పోలికలతో ఉన్న కూతురు పుడుతుంది, తను పడే తపన కానివ్వండి, తన భార్యకి దగ్గర అవ్వాలని చూసే ప్రయత్నాలు కానివ్వండి, ఆ ఎమోషనల్ టర్మోయిల్ కానివ్వండి, సోషల్ సర్వీస్ చేద్దామని చెప్పేసి ఒక క్యారెక్టర్ కానివ్వండి, చిరంజీవి గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ సినిమా ఫ్లాప్ అవడం అనేది తెలుగు ఆడియన్స్గా మనం చేసుకున్న దురదృష్టం అని చెప్పుకోవాలి. బట్ ఆ ఇమేజ్ అనేది చిరంజీవి గారికి ఎంత ఉందో ఒకసారి ఆలోచించుకోండి. అండ్ అలాంటి ఒక సినిమాని ఆపద్ బాంధవుడు కూడా చిరంజీవి గారి రేంజ్ కదా, ఒక రిస్క్, ఒక నత్తి వచ్చిన వాళ్ళలాగా మాట్లాడుతూ హీరోయిన్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పేసి తపన పడేలాగా ఒక హీరో ఆలోచిస్తూ ఉండడం, హీరోయిన్కి మెంటల్ అనే ముద్ర వేశారు, తను పిచ్చిదని చేస్తున్నారు కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్ళి తనని కాపాడాలి అని చెప్పేసి తన మీద తాను బాధ్యత వేసుకుంటూ చేయడం. అండ్ ఆ తర్వాత ఆ సినిమాలో ఆ శివలింగం చేసి ఆ సీన్ ఉంటుందండి, అసలు ఎన్నిసార్లు ఎంతమంది నటించినా ఒక్కసారి ఈ సీన్ చూస్తే చాలు ఇది బాస్ అంటే అనిపించేట్టుగా నటన ఉంటుంది. అది చిరంజీవి గారికి అంటే ఆ నటన అనేది చిరంజీవి గారిలో ఎంతవరకు ఉంది, అసలు ది ఎపిటోమీ ఆఫ్ చిరంజీవిస్ యాక్టింగ్ అనేది ఒక సీన్లో తెలుస్తుంది మనకి. సో ఇది నాకు నచ్చిన సినిమాలండి. కమర్షియల్ సినిమాలు వస్తే అబ్బో ఒకటా రెండా ఎన్నని చెప్పుకోవాలి, అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడని చెప్పుకోవాలా, ఎముడికి మొగుడని చెప్పుకోవాలా, లేకపోతే ఖైదీ అని చెప్పుకోవాలా, ఖైదీ నెంబర్ 786 అని చెప్పుకోవాలా, గ్యాంగ్ లీడర్ చెప్పాలా, లేదా కొండవీటి దొంగ చెప్పాలా, జగదేగుడు అతిలోక సుందరి చెప్పాలా, రౌడీ అల్లుడు చెప్పాలా, ఇందిరా చెప్పాలా, ఠాగూర్ చెప్పాలా, హిట్లర్ చెప్పాలా, బావగారు బాగున్నారు చెప్పాలా, ఎన్ని ఉన్నాయండి, ఒకటా రెండా ఎన్ని కమర్షియల్ హిట్స్. అండ్ ఒక సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ఇలా ఉంటున్నాడు, హీరో ఇలా ఉంటాడు అనే దానికి కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఇమేజ్ తీసుకొచ్చి హీరో అంటే అలా కాదు బాబు, హీరో అంటే ఇలా ఉండాలి,
చేస్తే నా అలాగే చేయండి లేదా మూసుకోండి అని చెప్పదగ్గ రేంజ్ మెగాస్టార్ చిరంజీవి ఆ రోజుల్లో. ఆ తర్వాత డిఫరెంట్ నటులు అందరూ వచ్చి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏర్పరచుకొని అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీని బాగా పైకి తీసుకెళ్లారు. బట్ చిరంజీవి గారు వచ్చిన ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సినిమాలు తగ్గించేశారు, కృష్ణ గారు శోభన్ బాబు గారు వాళ్ళు కూడా సినిమాలు తగ్గించేసినప్పుడు ఆ తరుణంలో ఒక మాస్ హీరో రావడం అంటే చిరంజీవి గారు వచ్చి స్థాపించుకొని తను ఎస్టాబ్లిష్ చేసుకొని చేసిన సినిమాలు ఇవన్నీ. సో నాకు బాగా ఇష్టమైన సినిమాలు చిరంజీవి మాస్ ఫిల్మ్స్లో జగదేకపురి రతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్. బావగారు బాగున్నారు ఇష్టమే, హిట్లర్ ఇష్టమే, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, ఖైదీ కూడా ఇష్టమే. కానీ ఎందుకో ఖైదీ అప్పుడు మనం ఇంకా పుట్టలేదు కాబట్టి అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. మిగతా సినిమాలు చూసిన తర్వాత నేను ఖైదీ చూశాను కాబట్టి ఖైదీకి అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. కానీ ఖైదీ చిరంజీవిని ఎలాగైతే స్టార్లా నిలబెట్టిందో ఆయన్ని, ఆ సినిమా మన ముందు జనరేషన్ వాళ్ళు ఇంకా మనకి బాగా విడమని చెప్తారు. సో నేను చెప్పగలనా లేదా అనే అంత డైలమాలో ఉన్నాను కాబట్టి ఖైదీ అనే పేరు నేను తీసుకురాలేదు. నాకు బాగా నచ్చిన సినిమాలు అయితే ఇవి, నేను టీవీలో చూసి అబ్బా అనుకునే సినిమాలు ఇవి. ఇవన్నీ చూసిన తర్వాత ఖైదీ చూశాను కాబట్టి చిరంజీవి గారు ఇవాల్వ్ అవుతూ వచ్చారు కాబట్టి ఖైదీ ఎందుకో నాకు కనెక్ట్ కాలేదు. నన్ను తిట్టుకోకండి, మీ అందరికీ ఖైదీ అంటే బాగా ఇష్టం, నాకు తెలుసు, నాకు ఖైదీ అంటే చాలా ఇష్టం. సో ఇవి నా ఫిల్మ్స్. దయచేసి మీరు కూడా కామెంట్ రూపేణ మీ ఫేవరెట్ ఫిల్మ్స్ ఏంటి, అలాగే మీకు నచ్చిన సినిమాలు ఏంటి, కమర్షియల్గా నచ్చిన సినిమాలు ఏంటి కామెంట్ రూపేణ తెలియజేయండి. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.